అందరికీ నమస్కారం. ఇప్పుడు మీరు చూస్తున్నది నేను మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేసిన క్వశ్చన్కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ బిట్. సో ఇప్పుడు ఒకసారి మనం క్వశ్చన్ను చూద్దాం. ద థర్డ్ కండిషనల్ ఈజ్ యూజ్డ్ టు టాక్ అన్నారు. అంటే ఇక్కడ మనకి ఇది ఏ టాపిక్కి సంబంధించిన బిట్ అనేది మనకి అవగాహన ఉంటుంది. ఇది మనకి కండిషన్ క్లాస్ ఉన్నాయి కదా, ఇఫ్ క్లాస్ అంటాము, మనం కండిషన్ క్లాస్ అంటాం. సో దానికి సంబంధించిన బిట్. సో ఇప్పుడు మీకు చాలాసార్లు చెప్పాను, నేను గతంలో లాగా మనకి బిట్స్ ఇవ్వడం లేదు, డైరెక్ట్గా రూల్స్, వాటి యొక్క యూజెస్, వాటిపైనే మనకి ఇప్పుడు బిట్లో ఈ మధ్యకాలంలో బిట్లు ఎక్కువగా అడుగుతూ ఉన్నారు, మీరు గమనించి ఉంటారు. ఇప్పుడు మనం డిస్కస్ చేసిన చాలా బిట్లు కూడా అలా డైరెక్ట్ రూల్స్ పైనే, బిట్స్ కాకుండా డైరెక్ట్ రూల్స్ పైనే మన క్వశ్చన్స్ ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది. సో ఇది కూడా ఏమడిగారంటే మనకి ఈ ఇటు సైడ్ బ్లాంక్ లాగా ఇచ్చి రిజల్ట్ క్లాసా కండిషన్ క్లాసా అని ఇవ్వలేదు. ఇక్కడ డైరెక్ట్గా ఏం చేశాడు, ఒక కండిషన్ క్లాస్ యొక్క రూల్ అది ఏ సందర్భంలో ఉపయోగిస్తామనేసి అడుగుతున్నారు. ఒకసారి చూద్దాం మనం అసలు ఏమి ఇచ్చారనేసి. క్వశ్చన్ ఏంటంటే ద థర్డ్ కండిషనల్ ఈజ్ యూజ్డ్ టు టాక్ అన్నారు. మనకి జనరల్గా 4 కండిషన్స్ ఉన్నాయి. ఇఫ్ కండిషన్ సంబంధించింది 4 కండిషన్స్ ఉన్నాయి. సో కండిషన్ క్లాస్లో ఈ విధంగా ఉంటే తర్వాత వచ్చే రిజల్ట్ క్లాస్లో ఈ విధంగా ఉండాలి అని మనకి చెప్పుకున్నాం. ఒకసారి మనం ఆ 4 కండిషన్స్ కూడా చూద్దాము. అప్పుడు మీరు చెప్పచ్చు ఇది దేనికి సంబంధించిందని చూడొచ్చు. ఫస్ట్ రూల్ 1 ఏమంటారంటే, రూల్ 1 అదే ఫస్ట్ కండిషను, దానికి ఉన్న పేరు ఏమంటారంటే మనం పాసిబుల్ కండిషన్ కానీ, ప్రాబబుల్ కండిషన్ కానీ, రియల్ కండిషన్ కానీ, ఓపెన్ కండిషన్ అని అంటాము. అంటే ఈ రూల్ ప్రకారము కండిషన్ క్లాస్లో V1 ఉంటే రిజల్ట్ క్లాస్లో విల్లు, షల్లు, క్యాను, మే అనేది ఉంటుంది. సెకండ్ వన్ వచ్చి ఇమాజినరీ లేదా ఇంప్రాబబుల్, అన్రియల్ కండిషన్ అని అంటాం, అన్రియల్ పాస్ట్ అని కూడా అంటూ ఉంటాం. ఈ కండిషన్లో కండిషన్ క్లాస్లో కానీ వెర్బ్ టు, ఎస్పెషల్లీ వేర్, వాస్ బదులు వెర్ ఉపయోగిస్తూ ఉంటాం ఇమాజినరీ కండిషన్ కాబట్టి. వెర్బ్ టు ఉంటే రిజల్ట్ క్లాస్లో వుడ్, షుడ్, కుడ్, మైట్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ రూల్ నెంబర్ 3 థర్డ్ కండిషన్ కదా, ఇప్పుడు మనకు అడిగింది ఇదే కదా, చూద్దాం. దీన్ని ఏమంటారంటే ఇంపాసిబుల్ కండిషన్, అన్ఫుల్ఫిల్డ్ కండిషన్, నెక్స్ట్ టైమింగ్ అవుట్ కండిషన్, హైపోథెటికల్ కండిషన్ అని అంటారు. సో ఇప్పుడు మనకి మనం డైరెక్ట్గా ఇచ్చిన ఆప్షన్ ఒకసారి చూద్దాము. ఫస్ట్ రూల్స్ చెప్పుకున్న తర్వాత ఆప్షన్స్ చూద్దాం. ఇక్కడ కానీ ఈ కండిషన్ క్లాస్లో కానీ హ్యాడ్ ప్లస్ V3 ఉంటే రిజల్ట్ క్లాస్లో వుడ్, షుడ్, కుడ్, మైట్, హ్యావ్ ప్లస్ V3 అనేది ఉంటుంది. నెక్స్ట్ చివరిగా ఉంది జీరో కండిషను లేదా నో కండిషన్ అంటారు. సో ఇందులో V1 ఉంటుంది. V1 అంటే ఇందులో ఏముంటుందంటే హ్యాబిట్స్ కానీ, సైంటిఫిక్ ఫ్యాక్ట్స్ కానీ, రెగ్యులర్ యాక్షన్స్ కానీ, కొటేషన్స్ అండ్ ప్రాబ్స్ కానీ ఇలాంటివన్నీ కూడా ఇందులో కండిషన్ క్లాస్లో ఉంటే రిజల్ట్ క్లాస్లో కూడా డైరెక్ట్గా V1 ఉంటుంది. సో ఇలా మనకి 4 కండిషన్స్ అనేవి ఉండడం జరుగుతుంది. సో ఇవి ఓల్డ్ టెక్స్ట్ బుక్లో 6th క్లాస్లో ఇచ్చారు, 9th క్లాస్లో ఇచ్చారు, తర్వాత 7th క్లాస్లో కూడా ఇచ్చారు. ఇప్పుడు అదే న్యూ టెక్స్ట్ బుక్లో అయితే 7th క్లాస్లో మీరు చెక్ చేసుకోండి, 7th క్లాస్ టెక్స్ట్ బుక్లో పేజ్ నెంబర్ 30లో ఇచ్చారు. అదేవిధంగా 9th క్లాస్ టెక్స్ట్ బుక్లో పేజ్ నెంబర్ 12లో ఇచ్చారు కండిషన్ క్లాస్ అనేది, మీరు అక్కడ వెళ్ళి రెఫర్ చేసుకోవచ్చు. సో ఇవి మనకున్న 4 కండిషనల్ రూల్స్. కానీ ఇందులో మనకి ఏమడిగాడు, థర్డ్ వన్ అడిగారు. థర్డ్ వన్ ఏం చేస్తాయి అని అడిగాడు. సో థర్డ్ వన్ ఏమంటారంటే ఒకసారి ఆప్షన్ చూద్దాము. 4 ఆప్షన్స్ చూస్తే మనకి ఏదైతే సూటబుల్ అవుతుందో దాన్ని మనం తీసుకుందాం. ఫస్ట్ వన్ ఏంటంటే అబౌట్ ఫ్యూచర్ అన్నాడు. సో యాక్చువల్గా అబౌట్ ఫ్యూచర్ అంటే ఏంటి, పాసిబుల్ కండిషన్. ఫస్ట్ వన్ ఉంది కదా, ఫస్ట్ వన్ అంటే కండిషన్ క్లాస్ V1లో ఉంటే రిజల్ట్ క్లాసు విల్లు, షల్లు, క్యాన్, మే అనేది ఉంటుంది. సో ఇది థర్డ్ దానికి సంబంధించింది కాదు, ఇది కేవలం ఫస్ట్ వన్ మాత్రమే. నెక్స్ట్ వన్ అబౌట్ సైంటిఫిక్ ఫ్యాక్ట్స్. ఇంతకుముందు చెప్పాను మీకు నేను జీరో కండిషన్ లేదా నో కండిషన్ అనేసి. సో ఆ జీరో కండిషన్ లేదా నో కండిషన్లో మనం ఉపయోగించేది ఏంటంటే సైంటిఫిక్ ఫ్యాక్ట్స్ కానీ, హ్యాబిచువల్ యాక్షన్స్ కానీ, రెగ్యులర్ యాక్షన్స్ కానీ, కొటేషన్స్ అండ్ ప్రాబ్స్ కానీ, యూనివర్సల్ ట్రూత్స్ కానీ, సైంటిఫిక్ ఫ్యాక్ట్స్ కానీ, మ్యాథమెటిక్స్ ఫ్యాక్ట్స్ కానీ ఇలాంటివి మనం ఉపయోగిస్తాం. జనరల్ ట్రూత్స్ కానీ ఇలాంటివన్నీ ఉపయోగించే జీరో కండిషన్ అంటారు. అంటే ఇది 4th కండిషన్. సో మనకు అడిగింది ఏంటి, థర్డ్ కండిషన్. సో కాబట్టి ఇది కూడా ఆన్సరు కాదు. నెక్స్ట్ థర్డ్ వన్ చూద్దాం. థర్డ్ వన్ కూడా ఏంటి ఇచ్చారు, అబౌట్ హ్యాబిచువల్ యాక్షన్స్ అని ఇచ్చారు. సో ఇది కూడా మన జీరో కండిషన్స్కే చెప్తుంది. చెప్పాను కదా, సైంటిఫిక్ ఫ్యాక్ట్స్, హ్యాబిచువల్ యాక్షన్స్, రెగ్యులర్ యాక్షన్స్, కొటేషన్స్ అండ్ ప్రోవర్బ్స్, యూనివర్సల్ ట్రూత్స్ ఇలాంటివన్నీ కూడా జీరో కండిషన్ కిందే వస్తుంది. సో ఇంకా చివరిగా మిగిలింది అంటే పై 3 చెప్పుకున్నాం కదా, అబౌట్ ఫ్యూచరు కాదు,
అబౌట్ సైంటిఫిక్ ఫ్యాక్ట్స్ కాదు, అబౌట్ హ్యాబిచువల్ యాక్షన్స్ కూడా కాదు, ఇంకా చివరిగా మిగిలింది ఏంటి, అబౌట్ హైపోథెటికల్ పాస్ట్ సిచ్యువేషన్స్. సో ఇంతకుముందు మీకు రూల్ 3 చెప్పేటప్పుడే చెప్పాను. ఆ రూల్కున్న పేరు ఏంటంటే హైపోథెటికల్ కండిషను, ఇంపాసిబుల్ కండిషను, అన్ఫుల్ఫిల్డ్ కండిషన్, నెక్స్ట్ టైమింగ్ అవుట్ కండిషన్ అని మీకు నాకు 4 పేర్లు చెప్పాను. సో ఆ పేర్లలో ఇది డైరెక్ట్గా ఉంది, అంటే ఆ రూల్కున్న మరొక పేరు ఏంటి, హైపోథెటికల్ పాస్ట్ సిచ్యువేషన్స్ అని ఉంది. సో ఇది డైరెక్ట్ బిట్, ఇది మనకు రూల్కున్న నేమ్తోనే ఒక బిట్ ఇవ్వడం జరిగింది. సో కాబట్టి మనం ఒక రూల్కున్న మరొక పేర్లన్నీ చాలా వరకు ఇప్పుడు రీసెంట్గా మనం యూట్యూబ్లో అప్లోడ్ చేసిన వీడియోల్లో కూడా ఒక నేమ్కు సంబంధించి దానికి మల్టిపుల్ నేమ్స్ అనేది ఎక్కువగా అడుగుతున్నారు. సో కాబట్టి వీటిపైన ఎక్కువ ఫోకస్ చేయండి. సో ఇవన్నీ కూడా మీకు ఎక్కువ ప్రాక్టీస్ చేయడం ద్వారా మీకు అర్థమవుతుంది. సో ఇప్పుడు చెప్పుకున్న థర్డ్ కండిషనల్ యూజ్ ఏంటంటే హైపోథెటికల్ పాస్ట్ సిచ్యువేషన్ చేసుంటే, అంటే హ్యాడ్+V3ని హ్యాడ్+V3 వచ్చి కండిషన్ క్లాస్లో ఉంటే రిజల్ట్ క్లాస్లో వుడ్, షుడ్, కుడ్, మైట్ వారిలో ఏదో ఒకటి ప్లస్ హ్యావ్+V3 అనేది రిజల్ట్ క్లాస్లో ఉంటుంది. సో ఇది ఇవాళ మనకి నిన్న అప్లోడ్ చేసిన బిట్కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ వీడియో. సో దయచేసి ఎక్కువ మందికి షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. అదేవిధంగా మీకు ఇంకా ఏమైనా మీకు తెలిసిన బిట్లు లేదా మీకు డౌట్స్ ఉన్న బిట్లు కూడా మీరు పంపిస్తే నేను ఖచ్చితంగా దానికి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. సో ఇది చాలామందికి ఏం చెప్తానంటే మళ్ళీ చెప్తున్నాను, ఇది మీరు ప్రాక్టీస్ చేయడానికి చాలా ఉపయోగపడుతుంది. మీరు నేర్చుకున్న సబ్జెక్టు మీరు ఎంతవరకు నేర్చుకున్నారో ఆ సబ్జెక్టు మనం ఏ విధంగా క్వశ్చన్ అడుగుతున్నారో చాలా ఇంపార్టెంటు. ప్లస్ మనం నేర్చుకున్న నాలెడ్జ్ మనం ఫేస్ చేసే బిట్టును మనం ఆన్సర్ చేయగలుగుతున్నామా లేదా అనేది తెలుసుకోవడానికి కూడా మనం ఎగ్జామిన్ చేసుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్.